రైట్ పార్లమెంట్ ఉపసభలు మూడోసారి కూడా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీ నగర వ్యాప్తంగా కూడా సీజేపీ పార్టీ చేపట్టిన ఈ యొక్క ప్రొటెక్స్ట్ నీటు పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఈ యొక్క సీజేపీ చేపట్టిన ఏదైతే నిరాహార దీక్ష ఉందో అది అట్టుడుగుతున్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఇదే నేపథ్యంలోనే దీనికి చాలా మంది ప్రతిపక్ష నేతలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఏదైతే ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ప్రయత్నించారో దీని నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇంటికి ముట్టడించే కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబం వాళ్ళందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున చేశారు. సో ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మొత్తం మీద అంటే సీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ విద్యార్థుల్ని సీజేపీ కార్యకర్తల్ని కొట్టినందుకు గాను ఇదంతా కూడా రాహుల్ గాంధీ చేస్తున్నారు అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. సో అయితే దీని మీద ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడటం జరిగింది. అయితే రాహుల్ గాంధీ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రాజకీయాలు విద్యార్థులతో కాదంటూ కూడా ఇక్కడ చెప్పడం మనం చూస్తాను. సో అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం క్లారిటీగా చూసుకుందాము. అయితే జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ మరొకసారి వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత ఇటుపక్క జంతర్ మంతర్ వద్దకు వెళ్తున్నట్లు కూడా రాహుల్ గాంధీ తెలుస్తోంది. అయితే నీట్ పేపర్ మీద ఢిల్లీ మొత్తం గూడా రాష్ట్ర ఢిల్లీ మొత్తం మీద పూర్తిగా అట్టడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎటు చూసినా గానీ ఈ రకంగా విద్యార్థుల స్లోగన్స్‌తో ఆహ్, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ మొదటగా రాజీనామా చేయాలి. కేవలం ఆయన రాజీనామా చేస్తే ఇదంతా కూడా సద్దుమణుగుతా ఉండిద్దంటూ గూడా ఇటు ధర్మేంద్ర ప్రధాన్‌ని కాపాడడానికి ఒక్కళ్ళని కాపాడడానికి దాదాపు 13 మందిని బలి తీసుకున్నారు. ఇటు మోడీజీ అంటూ గూడా ఈ రకంగా మాట్లాడటం జరుగుతా ఉంది. సో ఈ రకంగా ఇప్పుడు రాహుల్ గాంధీ మూడోసారి పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన తర్వాత మళ్ళీ మూడోసారి ఆయన ఇటు వాయిదా పడిన తర్వాత జంతర్ మంతర్ వద్దకు వెళ్తున్నట్లు కూడా తెలుస్తోంది. నేటు చర్చకు తాము సిద్ధం అంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 20వ తారీఖు నుంచి కూడా ఆల్రెడీ కూడా ఎప్పటినుంచో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు సీజేపీ ప్రముఖ వాళ్ళందరూ కూడా. సో అదేవిధంగా వచ్చేసరికి ఇటు సోనం వాంగ్‌చుక్ లాంటి పర్యావరణ సైంటిస్టులు అందరూ కూడా ఇక్కడ దాదాపుగా చాలామంది కూడా నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఈ 20 తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేశారు కాబట్టి సో ఈ యొక్క సమావేశాల్లో మరి ముఖ్యంగా ఇటు ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాల్ని లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ కూడా ఇటు ప్రతిపక్షం పట్టుబడతా ఉండటం దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే మేము చర్చకు సిద్ధం అంటూ కూడా ఇక్కడ ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని ఉద్దేశించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే కానీ ఇక్కడ చర్చకు మేము అంగీకరిస్తాం. రాజీనామా చేయనంత వరకు కూడా ఇటు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పత్రాలు ఏ విధంగా కూడా లీక్ అయినాయో ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. చేసిన తర్వాత మాత్రమే మేము దీని మీద చర్చకు మేము పార్లమెంట్‌లో అడుగు పెడతామంటూ కూడా ఇండియా కూటమి వాళ్ళందరూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా గాని మొత్తం మీద సీజేపీ పార్టీ చేపట్టిన యొక్క ఉద్రిక్తత అనేది ఏ రకంగా దారి తీసిందో, ఏ రకంగా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదంతా కూడా మొత్తం మీద రగులుతా ఉందో మనందరం కూడా చూస్తున్నాం. సో చూద్దాం దీని మీద ఇటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. కెమెరామెన్ సన్నీతో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.